ఆడవాళ్ళు ఆకాశంలో సగం అంటారు. మగాళ్ళ కంటే ఎందులోనూ తక్కువ కాదంటారు. నిజమే, నేరాల్లోనూ తీసిపోవట్లేదు ఆడోళ్ళు. మగాళ్లే కాదు, మేము మోసాలు చేయగలమని నిరూపిస్తున్నారు. నల్గొండ జిల్లాలో ఓ కిలాడి ధనవంతులను టార్గెట్గా చేసుకుని అరాచకాలకు తెగబడింది. ఆమె చేసే నేరాల చిట్ట మీరే చూడండి. మోసం చేయడం మగవాళ్లకు మాత్రమే సొంతం కాదు, మేం కూడా ముందుంటాం అంటున్నారు కొంతమంది మహిళలు. ఈ యువతని చూడండి, అందంగా ఉంది కదా, అందుకే తన అందాన్నే పెట్టుబడిగా మార్చుకుంది. అందానికి కొంచెం క్రిమినల్ బ్రెయిన్ యాడ్ చేసింది. అందం, ఆపై తీయటి మాటలు, వీటితోనే రిచ్ కిడ్స్ ను టార్గెట్ చేసి లక్షలు కొల్లగొట్టింది. ఈ యువతి పేరు సరిత అలియాస్ ప్రత్యూష. నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం లావుడి తండాకు చెందిన సరిత హైదరాబాద్లో ఓ హాస్టల్లో ఉంటోంది. సింగిల్గా ఉంటూ కన్నింగ్ ఆలోచనలు చేసింది. ఈజీ మనీ కోసం ఏకంగా డబ్బున్న యువకులను టార్గెట్ చేసింది. తాను హైదరాబాద్ నిమ్స్లో రేడియాలజిస్ట్ అని నమ్మించింది. ఐఏఎస్లో మంచి ర్యాంక్ వచ్చిందని, త్వరలో పోస్టింగ్ రానుందని ప్రచారం చేసుకుంది. తన సక్సెస్ స్టోరీ అంటూ సోషల్ మీడియాలో ఓ కట్టు కథ అల్లింది కూడా. తండ్రి సైతం ఏఎస్పీ అంటూ యువకులను బుట్టలో వేసుకుంది. వలపు వల విసిరి కుర్రాళ్లతో చనువుగా ఉండేది, వాళ్లతో చాటింగ్ చేసేది. చనువుగా ఉన్నప్పుడు సీక్రెట్గా ఫోటోలు, వీడియోలు తీసుకునేది. ఆ తర్వాత అసలు కథ స్టార్ట్. వలపు వలలో చిక్కుకున్న యువకులకు పట్టపగలే చుక్కలు చూపించేది. తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేస్తూ లక్షల్లో డబ్బులు డిమాండ్ చేసేది. సరిత చేతిలో మోసపోయిన ఓ బాధిత యువకుడు పోలీసులను ఆశ్రయించాడు. సరిత హిస్టరీ మొత్తం బయటకు లాగిన పోలీసులకు ఆసక్తికర విషయాలెన్నో తెలిసాయి. హాస్టల్లో ఉంటూనే ఈజీ మనీ కోసం విలువైన సెల్ ఫోన్లు సైతం చోరీ చేసేదని నిర్ధారించారు. అమాయకులను మాటల్లో పెట్టి గతంలోనే ఎన్నో సెల్ ఫోన్లను కొట్టేసిందట. వలపు వలతో డబ్బున్న వాళ్ల దగ్గర అందిన కాడికి దోచుకోవడమే సరిత డ్యూటీ అని విచారణలో తేలింది. గతంలో నార్కెట్పల్లిలో ఓ వైద్యుణ్ణి ట్రాప్ చేసింది. అతన్ని బ్లాక్మెయిల్ చేసి 3 లక్షల వరకు వసూలు చేసిందని పోలీసులు తేల్చారు. సరిత క్రైమ్ హిస్టరీ ఏదో ఒక ప్రాంతంతో ఆగిపోలేదు. మలక్పేట, చైతన్యపురి, ఉప్పల్, నల్గొండ 2 టౌన్, మిర్యాలగూడ 1 టౌన్ పిఎస్లో చోరీ కేసులు, నార్కెట్పల్లి, నల్గొండ 1 టౌన్ పిఎస్లలో చీటింగ్ కేసు నమోదయ్యాయి. నేరాలనే వృత్తిగా చేసుకున్న సరితను చివరకు మిర్యాలగూడ 1 టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. రిమాండ్కు తరలించడంతో ప్రస్తుతం సరిత చిప్పకూడు తింటోంది.